హలో గాయస్, ఇదైతే డే 2 అనమాట మన బెంగళూరులో. ఇప్పుడే లేచాను, అదిగో ఇప్పుడే లేస్తున్నాను చూడండి. ఇప్పుడైతే కొంచెం నేను ఫ్రెష్ అప్ అయ్యి బ్రష్ చేయాలి. బ్రష్ చేసిన తర్వాత కొంచెం ఏదో ఒక ఎక్సర్సైజ్ చేసుకుంటాను నేను. మా ఫ్యాన్స్ కోసం కొన్ని పాటలు. నిప్పులాంటి నిప్పులాంటి నిరుద్యోగి నిరుద్యోగి. పొట్టు పొట్టు ఆకలుంది ఆయాషేర్, పెట్టు పెట్టు మెక్కుతరా ఆయాషేర్, పేరు పతాలేనోనిరా ఆయాషేర్, ప్యారడైస్కి అడ్రస్ అయితే ఆయాషేర్. నీకన్నా మొండోనరా మెక్కుతరా. కండలు బాగున్నాయి కదా. ఇప్పుడైతే ఒక బనానా తీసుకొని బయటికి వెళ్ళి తింటూ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. పొద్దు పొద్దున్న మాట్లాడుకుంటే చాలా బాగుంది. సో గైస్, బెంగళూరుకి తెల్లారిందని అనుకుంటున్నాను, కానీ నాకు ఎవడు కనపడలేదు. ఇది మన షాపే, మన రిసెప్షన్లో ఉంటుందన్నమాట. ఎప్పుడు హాయ్ బాయ్ చెప్తా ఉంటా, అది మా కన్వర్జేషన్. సో గైస్, ఈరోజు నాకు మ్యాచ్ ఉంది. ఈరోజు నుంచి మ్యాచెస్ అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి సింగిల్స్ 10:45 AM ఉంది. అందుకే నేను పొద్దున్నే ఓన్లీ స్ట్రెచెస్ మాత్రమే చేసుకున్నాను. ఏం ఫిట్నెస్కి కానీ కోర్ట్ ప్రాక్టీస్ కానీ పోలేదు. ఇప్పుడైతే నేను టిఫిన్ తినడానికి అయితే పోతున్నాను. చూడుర్రి, ఇదే మన బెంగళూరు, ఇది నేనే. చూసారు కదా, ఇప్పుడే లిఫ్ట్ దిగాను. చూస్తున్నట్లయితే నాకు రోడ్లు మొత్తం ఖాళీగా కనిపిస్తున్నాయి, ఎందుకో అర్థం కావట్లేదు. రాత్రి కూడా తొందరగా మూసుకుంటున్నారు, అది అర్థం కావట్లేదు. హైదరాబాద్ తెల్లవారు నుంచి రాత్రి దాకా తిరుగుతూనే ఉంటారు. రోడ్లన్నీ ఖాళీగా ఉంటేనే పొద్దున అదే అర్థం కావట్లేదు. రాత్రి కూడా చాలా తొందరగా క్లోజ్ చేశారు. ఉడిపి హోటల్ అయితే ఉంది పక్కనే, మన అదృష్టం అది, లేకపోతే సచ్చేటోళ్ళం మనం ఆడ తినలేక. ఇదే ఉడిపి హోటల్, మా రూమ్ పక్కనే ఉంది. వచ్చాం హోటల్లోకి. ఇప్పుడులాగానే ఇడ్లీ తింటున్నా మళ్ళీ నేను. ఇడ్లీ తీసుకున్నాం. అంటే మంచిగానే ఉంది ఇడ్లీ. ఆడ తిన్నకాడైతే నాకు కక్కున్నా. ఇక్కడ ఇడ్లీలానే ఉంది, తినేసిన నేనైతే. మళ్ళీ నేనైతే పోతున్నా రూమ్కి, చదువుకొని స్నానం చేసి ఇంకా బయలుదేరడమే మ్యాచ్కి. పర్లేదు, ఇడ్లీ అయితే మంచిగానే ఉంది, ఎందుకంటే ఉడిపి కదా, అంతే ఉండాలి, మంచిగానే ఉండాలి కూడా. మా బటన్ నొక్కున్నా. ఓకే, బటన్ నొక్కాను. లిఫ్ట్ కూడా ముందుకు పోతుంది, మంచి పైన పోతుంది. వచ్చేసింది మన ఫిష్. మళ్ళీ రూమ్కి వెళ్ళి తర్వాత సర్దుకోవాలి, స్నానం చేయాలి, ఇంకా అకాడమీకి అయితే దూసుకెళ్ళిపోవాలి. చుట్టమల్లే చుట్టేసావే, చుట్టమల్లే చుట్టేసావే, తొంటరి చూపు ఉండిపోదే కుండలిదే. ఓకే, సో గైస్, బ్యాగ్ అయితే చదువుకున్నాం, ఇప్పుడైతే పోతున్నాం. ఓకే, 7 to 9 సార్. ఓకే గైస్, మనమైతే బైక్ అయితే ఎక్కేసాం. హెల్మెట్ కూడా ఇచ్చాడు మన భయ్య. బెంగళూరులో బాగా హెల్మెట్లు పెట్టుకుంటారు, అదేంటో అర్థం కాదు. వెనకాలోడు, ముందులోడు, పక్కనోడు కూడా పెట్టుకుంటాడు.
పెట్టుకోవడం మంచిది, కానీ వాళ్ళు పెట్టుకున్నది జస్ట్ క్యాప్ లానే ఉంటుంది. అది ఎందుకో నాకు అర్థం కాదు. మనమైతే వచ్చేసాం, లోపలికి వచ్చేసాం. చూసారు కదా, ఇది పైన ఉంటుంది అన్నమాట. చూసారు కదా, ఉంటే చూపుతో నీకుంటే నా మనసు మెల్లగా వామ్ చేస్తున్నాను గాయ. చూచవేకుంటా హాయ్ గైస్, మొత్తానికి అయితే మ్యాచ్ అయితే గెలిచేసాను. గైస్, ఇంతసేపు మా ఫ్రెండ్ గారి కోసం వెయిట్ చేస్తే వాడు ఆపోనెంట్ రాలేదు అసలు. 1.5 hours వెయిట్ చేసాం, కానీ రాలే. అంటే దాన్ని మా ఫ్రెండ్ గారు గెలిచాడు. ఇప్పుడు టైం వచ్చేసి 1:25. ఇంటికి వెళ్తున్నా. మా ఫ్రెండ్ గారు టీషర్ట్ తీసుకుంటా అంటే వచ్చాం. పక్కనే ఉంది. ఆ బ్యాట్ చేస్తాను అంత పెద్దగా ఉందో. అది ఎవరికి సరిపోతుంది కామెంట్ చేయండి. ఆ షూ కూడా. మళ్ళీ మేము ఆటో కోసం వెయిట్ చేస్తున్నాం. ప్రసంగం తీసుకెళ్ళాలంటే వాడు కార్డు మర్చిపోయాడంట. ఆటో కోసం వెయిట్ చేస్తాం, అది కూడా బుక్ కావట్లేదు. టైం వచ్చేసి 1:50. మొత్తానికి అరగంట తర్వాత బుక్ అయింది. చూపి అది కూడా ముగ్గురం మూడు యాప్ల నుంచి ట్రై చేస్తుంటే బుక్ అయింది అనమాట. ఆటో వచ్చింది, ఆటో ఎక్కాము, వెళ్తున్నాం రూమ్కి. సో గైస్, మొత్తానికి అయితే వచ్చేసాం రూమ్కి. ఇప్పుడు ఎక్కుతున్నాం, లోపలికి వెళ్తున్నాం. ఏది ముట్టుకున్నా పగిలిపోయేటట్టుంది. ఏం షాపో అర్థం కావట్లేదు మనకి. సో గైస్, మనకైతే వాటర్ క్యాన్ కావాలన్నమాట. అందుకే మళ్ళీ రూమ్లోకి పోకుండా మళ్ళీ బయటికి వచ్చి ఎత్తుకుతున్నాం. వాటర్ క్యాన్ కోసం మళ్ళీ ఎత్తుకడం స్టార్ట్ చేసాం రూమ్లోకి పోకుండా. టైం వచ్చేసి 2:10 PM. ఏమైపోయావే వాటర్ క్యాన్ కనిపించింది, ఓహో ఏమైపోతుంది, వాటర్ క్యాన్ దొరికింది. ఇదిగో వాటర్ క్యాన్. ఇది కానీ ఎట్లా తీసుకెళ్తావు? బాహుబలిలా యాక్టింగ్ అయితే చేస్తున్నాడు, ట్రై చేస్తున్నాడు బాహుబలిలాగా. అది వర్క్ అవుతుందో లేదో తెలియదు. చూడండి, మా ఫ్రెండ్ గాడు బాహుబలి 3లో ప్రభాస్ ఓల్డ్ అయిపోయాడని చెప్పేసి బాహుబలి 3లో ఇలా తీసుకెళ్దాం అనుకుంటున్నాడు. అదే నెక్స్ట్ ఎంట్రీ మా ఫ్రెండే క్యాన్ తీసుకెళ్తున్నాడు. బరువున్నారా? బరువు అయితే అసలు లేదంట, అలా అని చెప్పాడు మా ఫ్రెండ్. బాగా ఏం చేస్తున్నాడు చేస్తా. సో గైస్, మన బాహుబలికి అయితే బొక్కలు వస్తున్నాయంట. ఈ బల్లాల దేవకి ఇచ్చాడు. వచ్చేసాం రూమ్కి వచ్చేసాం. టైం వచ్చేసి 2:36 అవుతుంది. క్యాన్ కూడా తెచ్చాం. సో గైస్, మనం అయితే లంచ్ చేస్తున్నాం. టైం వచ్చేసి ఎంత? 2:44. టైం వచ్చేసి 2:44. మనం అయితే లంచ్ చేస్తున్నాం. కొంచెం లేట్ అయింది అనుకో. సో గైస్, బట్టలు కూడా నానబెట్టుకున్నా. టైం వచ్చేసి 3:30 అవుతుంది. తిన్న తర్వాత అలా కాస్త కూర్చొని తర్వాత ఇడిచిన బట్టలు నానబెట్టుకున్నా. అది మ్యాటర్. టైం వచ్చేసి 4:40. కాసేపు వండుకొని లేస్తా, 1 గంట సేపు.
హలో గైస్, ఇప్పుడే లేచా నేను. నేను చూడనా చేయి పెట్టి వెళ్ళాను లేకపోయినా మా ఫ్రెండ్ కోసం. టైం వచ్చేసి 5:40 అవుతుంది. ఇప్పుడు మేము కాస్త ఫిట్నెస్ కోసం వెళ్ళబోతున్నాం గ్రౌండ్కి. కాళ్ళు కూడా వాడాలరా. అయ్యో, కాళ్ళు కూడా వాడాలి. ఓకే, గైస్ మేమైతే వెళ్తున్నాం ఫిట్నెస్కి. ఊరికి తుప్పించుకోవడానికి వెళ్తున్నాం. మా ఫ్రెండ్ గారు మ్యాప్ పెట్టడం మర్చిపోయాడు. లాస్ట్ స్టేట్లో మాకు ఆర్ఎస్సీ క్రికెట్ గ్రౌండ్ అని ఉంది, అది క్లోజ్ ఉంటుంది. హాయ్ గైస్, అదే వెనకాల కనిపిస్తుంది మన పార్కు. ప్రెసెంట్ ఇప్పుడు సిగ్నల్ పడ్డది కాబట్టి అవి ఆగట్లేదు. సిగ్నల్ పడిన తర్వాత అటువైపు వెళ్దాం, అప్పుడు వెహికల్స్ ఆగుతాయి. ఏ అడ్డుకోవాలరా. అరే అవును, ఏం చేస్తున్నా? మా ఫ్రెండ్ గారు దారి తప్పితే ఏముందో మలయాళం వస్తుంది. మా ఫ్రెండ్ గారు దారి తప్పిపోతున్నాడు ఫ్రెండ్స్. మనకి రోడ్ క్రాస్ చేయడం రాదంటే ఇప్పుడు మనం నేర్పిద్దాం. ఏం లేదు బ్రో, ఇలా చూసుకుంటూ సైడ్ కొట్టుకుంటూ ఒక చెయ్యి పైకి లేపామంటే వాళ్ళే ఆగిపోతారు. అర్థమైందా బ్రో? అవుతుంది ఇది కొంచెం అయితే ఈగలు మా ఫ్రెండ్ గారిని లేపుకెళ్ళిపోతుండే. ఓ మై గాడ్, ఎవరో మనల్ని రికార్డ్ చేస్తారని మనం వాళ్ళని రికార్డ్ చేస్తున్నాం. మనమైతే బెంగళూరు ట్రాఫిక్లో ఇరుక్కున్నాం. మొత్తానికైతే మనం రీచ్ అయిపోయాం గాయస్. ఏదో ఒక పార్క్లోకి అయితే మా ఫ్రెండ్ గారు తప్పాడు. ఉన్నాడు పార్కు. ఇప్పుడు మనం చేస్తున్నాం ఫిట్నెస్. ఇట్స్ ఎ గ్రేట్ డే. 20 minutes. ఆ చెట్టుని చూపి మధ్యలో బాగుంది. గైస్, మన అయితే ముందైతే ఇక్కడ పార్క్ చేసుకోవాలి. మనకి ఏమైనా వస్తువులు ఉంటే అలా పార్క్ చేసుకున్న తర్వాత మనం యుద్ధానికి సిద్ధమై రంగంలోకి దిగాలి. సో గైస్, మేమైతే జాగింగ్ తోటి స్టార్ట్ చేసాం. గ్రౌండ్లో చేద్దాం అని మా పార్క్ వచ్చి మళ్ళీ పాత మీద వస్తున్నాడు మా ఫ్రెండ్ గారు. ఫా చేస్తున్నాడు. అదేదో రోడ్డు మీద ఉరకచ్చు కదరా ఫా. మా ఫ్రెండ్స్ అనేది ఇంతే ఉంటారు ఆల్మోస్ట్. అదేంటే అర్థం కాదు నాకు. ఏ ఫ్రెండ్ అయినా ఫా లాంటి ఫ్రెండే ఉంటాడు. గైస్, రన్నింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను కొన్ని స్ట్రెచెస్ అయితే చేసుకుంటా. మొత్తం ఫుల్ స్ట్రెచ్చింగ్ కాదు, స్టాండింగ్ స్ట్రెచెస్ అయితే చేసుకుంటా. ఎందుకంటే ఇక్కడ మొత్తం గడ్డి ఉంది. గైస్, ఫిట్నెస్ అయితే అయిపోయింది. ఫిట్నెస్ అయిపోయే లోపల రాత్రి అయిపోయింది. ఇంకో వీడి వల్లనే కరెక్ట్గా చేద్దాం, కాసేపు చేద్దాం అంటే ఇన్లే వీడు చేస్తున్నాడు, నేను వెయిట్ చేస్తున్నా. ఇప్పుడైతే నేను వెళ్తున్నాను రూమ్కి. ఇంటికైతే వచ్చేసాం, అంటే రూమ్కి అయితే వచ్చేసాం. ఫ్రెష్ అప్ అయిపోయి మ్యాచ్కి అయితే ప్రిపేర్ అయిపోవాలి. రాత్రి పెట్టండి 9 o'clock వచ్చేసాం గైస్. తొందరగా ఫ్రెష్ అప్ అయిపోవాలి. సో గైస్, రూమ్ అయితే బంద్ చేసుకొని పోయారు వీళ్ళ రిలేటివ్స్. వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే రూమ్ లాక్ చేసుకొని వెళ్ళిపోయారు. మళ్ళీ మార్కెట్లోకి పోయి కీస్ తీసుకురావడానికి అయితే పోతున్నాం. మొత్తం టైం వేస్ట్ అవుతుంది. ఎప్పుడు వచ్చిన ఒక కారణం నుంచి మొత్తం వెయిటింగ్ అవుతుంది. ఎందుకు అర్థం కావట్లే. అడగండి ప్రూఫ్. నిజమే కదా బ్రో? గైస్, మళ్ళీ వల్ల కావట్లేదు. ఏమన్నా అవుతుందా బ్రో? అస్థెటిక్ బ్రో, you're so handsome like మహేష్ బాబు. రారా, టైం లేదు.
వీడైతే మొత్తం టైం వేస్ట్ అయితే చేస్తున్నాడు. వెళ్ళరా బాబు అంటే ఉందో. మనకైతే ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. అటు సైడ్ బ్రో, అటు సైడ్ అనుకుంటా. అటు సైడ్ చార్మినార్, బెంగళూరు చార్మినార్. అక్కడ చార్మినార్ కనిపించిందంట, తీసుకోవడం అయితే జరిగింది. కీస్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు మేమైతే పారిపోతున్నాం, మళ్ళీ రూమ్కి అయితే వచ్చేస్తున్నాం. సోఫాలో కూర్చున్నాం. అమ్మా దేవుడా, లిఫ్ట్ వచ్చి లేకపోతే రెస్ట్. అప్పుడు మొన్న యూఎస్ నుంచి ల్యాండ్ అయ్యాడు అనమాట. అక్కడ యుద్ధం బ్రో. ఒక్కసారి యాక్సిడెంట్లో ఒక్కసారి మా ఫ్యాన్స్ కోసం ఒక్కసారి హలో నమస్తే వచ్చింది. బాయ్ బాయ్. మనమైతే వచ్చేసాం రూమ్లోకి ఫైనల్లీ. కొన్ని వాటర్ కూడా తాగుతున్నాం. స్టే హైడ్రేటెడ్ గైస్. ఏమైందంటే మొత్తం రచ్చ అయిందనమాట. 9 o'clock మ్యాచ్ అయితే నేను 8 o'clock నుంచి ట్రై చేస్తున్నా. బుక్ అయితేనే అసలు బుక్కే కావట్లేదు. బైక్ ట్రై చేసిన, ఆటో ట్రై చేసిన, చాలా ట్రై చేసా. ఇప్పుడు లాస్ట్కి ఒక బైక్ అయితే మనకి యాక్సెప్ట్ అయింది. అది కూడా చాలా టైం తీసుకుంది. ఇప్పుడు మ్యాచ్కి మనకి ఓన్లీ 20 minutes టైం ఉంది. సో గైస్ డబుల్స్ అయితే దొబ్బింది, పోయింది, ఓడిపోయాము. సరిగ్గా ఆడలేదు, వార్మ్ కూడా చేయలేదు సరిగ్గా. లేట్ వచ్చాం కదా, డైరెక్ట్ మ్యాచ్లోకి దిగేసరికి అసలు సరిగ్గా కనెక్ట్ కూడా కాలే. నీళ్ళంటే ఇప్పుడు కూడా బుక్ కావట్లేదు అసలు. ఫైనల్లీ రూమ్కి అయితే వచ్చాను. ఇప్పుడు కూడా హాఫ్ అన్ అవర్ తర్వాత అది కూడా నా ఫోన్లో కాదు, మా ఫ్రెండ్ గారి ఫోన్లో బుక్ అయిందనమాట. వాడు కూడా వస్తున్నాడు. అది కూడా బైక్ బుక్ అయింది. నేను ఫస్ట్ వచ్చేసా, తర్వాత వాడు వస్తున్నాడు ఇప్పుడు. దీంతో డే 2 అయితే ఫినిష్ అయిపోయింది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి ఇప్పుడే మా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలుపు. డే 3 కోసం వేచి ఉండండి. అగ్గి వైబర్.